వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. టీఎంసీ అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. మమతా బెనర్జీపై సువేందు అధికారి 15,114 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ మమతా బెనర్జీపై విజయం సాధించారు సువేందు అధికారి. ఈసారి మమత సొంత అడ్డాలోనే ఓడించారు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సువేందు అధికారి సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లో పోటీ చేశారు. ఈ ప్రతిష్టాత్మక పోరులో సువేందు అధికారిని విజయం వరించింది. దీంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్టుగా అంచనా వేస్తున్నారు. 15 ఏళ్లుగా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలనకు తెరపడింది. సోమవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించింది. రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ గెలుపు రాత్రికి రాత్రే సాధ్యమైంది కాదు. దీని వెనుక దశాబ్దాల క్షేత్రస్థాయి కృషి, పక్కా వ్యూహం, మరీ ముఖ్యంగా 12 ఏళ్ల క్రితం బీజేపీ నేత అమిత్ షా చేసిన శపథం ఉన్నాయి అనేటువంటి వార్తలు వస్తున్నాయి. 2014 డిసెంబర్లో కోల్కతాలో జరిగిన ఒక ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు. ఎవరి అమిత్ షా అని మమతా బెనర్జీ అడిగారు. నేను అమిత్ షా, బీజేపీలో ఒక చిన్న కార్యకర్తను. బెంగాల్ గడ్డపై నుంచి తృణమూల్ కాంగ్రెస్ను పెకిలించి వేయడానికే ఇక్కడికి వచ్చాను అని అమిత్ షా సవాల్ విసిరారు. అప్పుడు చాలా మంది దీన్ని తేలిగ్గా తీసుకున్నారు. సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ఆయన చేసిన శపథం ఇప్పుడు నిజమైంది. ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి తరుణంలో అప్పటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 293 స్థానాలకు గాను జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ 207 సీట్లు గెలుచుకొని సులభంగా మ్యాజిక్ ఫిగర్ 148ని దాటింది. 15 ఏళ్లు అధికారంలో ఉన్న టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. దశాబ్దం క్రితం బెంగాల్లో దాదాపు ఉనికిలోనే లేని బీజేపీ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక అమిత్ షా వ్యూహాత్మక పాత్ర కీలకమైంది. మొదట్లో ఉత్తరాది పార్టీగా ముద్రపడిన బీజేపీ బెంగాలీ సంస్కృతిని, భాషను అర్థం చేసుకోలేదనే విమర్శలు ఎదుర్కొంది. 1982లో కేవలం 0.58% ఓటు షేరుతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం 2011 వరకు ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవలేకపోయింది. కానీ పట్టు వదలకుండా గ్రామాల్లో బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. స్థానిక సమస్యలను అర్థం చేసుకునే నాయకులను తయారు చేసింది. ఈ వ్యూహం 2016లో ఫలించి 3 సీట్లు గెలుచుకుంది. 2021 నాటికి ఆ సీట్ల సంఖ్య 77కు పెరిగింది. ఇక 2026 ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. చివరి 2 వారాలు రాష్ట్రంలోనే మకాం వేసి 50కి పైగా ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు. సందేశ్ ఖాళీ, హింసాకాండ, అవినీతి, శాంతి భద్రతల వైఫల్యం వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం అమలు, కఠినమైనటువంటి శాంతి భద్రతల పరిరక్షణ వంటి హామీలు ఓటర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రికార్డు స్థాయిలో 92 నుంచి 93% పోలింగ్ నమోదు కావడం ఒక నిశ్శబ్ద విప్లవానికి సంకేతమని, ఫలితాలు దానిని రుజువు చేశాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక చిన్న కార్యకర్తగా మొదలైనటువంటి ప్రయాణంలో తన శపథాన్ని నిలబెట్టుకొని అమిత్ షా బెంగాల్లో కాషాయ జెండాను ఎగిరేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయం వెనుక ఉన్నటువంటి అమిత్ షాను ఇప్పుడు చాణక్యుడిగా అభివర్ణిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహం, అపారమైనటువంటి అనుభవం ఇందులో ఉన్నాయని చెప్తున్నారు. ఆయన 2 వారాల పాటు బెంగాల్లోనే మకాం వేసి పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసి ముందుకు నడిపించారు. ఆయనతో పాటుగా ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ మాలవీయ, బిప్లవ్ దేవ్, సునీల్ బన్సల్ కూడా కీలకంగా వ్యవహరించారు. పార్టీ వ్యూహాన్ని క్షేత్రస్థాయిలో ఆచరణలో పెట్టేందుకు నాయకులకు మార్గనిర్దేశం చేయడానికి రాత్రి పొద్దుపోయే వరకు సంస్థాగత సమావేశాలు నిర్వహించారు. పగటి వేళ బెంగాల్ వ్యాప్తంగా కనీసం 50 ర్యాలీలు, రోడ్ షోల్లో పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘాన్ని అమలు చేయడంతో పాటుగా రౌడీలు, చొరబాటుదారులపై కఠినంగా వ్యవహరిస్తామనే హామీలను ఇచ్చారు. మొదటి దశ పోలింగ్ అనంతరం బీజేపీ 110కి పైగా సీట్లు కైవసం చేసుకుందని, 2వ దశలో మరింత విజయానికి మార్గం సుగమం చేసిందని అమిత్ షా చేసిన ప్రకటన విజయంపై పార్టీలో విశ్వాసాన్ని కలిగించింది. ముఖ్యంగా 2వ దశలో పార్టీకి కష్టమైన సవాల్గా భావించారు. ఫలితంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కంచుకోటను ఛేదించడంలో బీజేపీ విజయం సాధించింది. షాతో పాటుగా ప్రధాన్, మాలవీయ, దేవ్, బన్సల్ సంస్థాగత విషయాల నుంచి సోషల్ మీడియా నిర్వహణ వరకు సమగ్ర బృందంగా పనిచేశాయి.
ధర్మేంద్ర ప్రధాన్. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మొత్తం ఎన్నికల ప్రచారానికి ముఖ్య వ్యూహకర్తగా పనిచేశారు. వివిధ వర్గాల మధ్య, సామాజిక శ్రేణుల మధ్య సమన్వయం సజావుగా సాగేలా ఆయన కృషి చేశారు. కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర విభాగానికి మధ్య వారధిగా వ్యవహరిస్తూ వనరుల సమర్థవంతమైన నిర్వహణ, కేంద్ర నాయకత్వం పర్యటనలను నిర్ధారించడంలో ధర్మేంద్ర ప్రధాన్ ప్రధాన పాత్ర పోషించారు. ఇక భూపేందర్ యాదవ్. సంస్థాగత నైపుణ్యాల్లో నిష్ణాతుడైన కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ క్షేత్రస్థాయి నిర్వహణపై దృష్టి సారించారు. బూత్ స్థాయి వరకు పార్టీ కార్యకర్తలను సమీకరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఎన్నికల ప్రక్రియలోని సంక్లిష్టమైన చట్టపరమైన చిక్కులను ఆయన సునాయాసంగా అధిగమించారు. బీహార్, ఇతర రాష్ట్రాల్లో ఆయనకున్నటువంటి విస్తృతమైనటువంటి అనుభవం బెంగాల్లో సవాల్తో కూడిన ఎన్నికల వాతావరణంలో అది అమూల్యంగా ఉపయోగపడింది. సునీల్ బన్సల్. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గతంలో ఉత్తరప్రదేశ్లో బీజేపీని ఉన్నత శిఖరాలకు నడిపించారు. బెంగాల్లో ఆయన క్షేత్రస్థాయి పన్నా ప్రముఖుల్ అంటే బూత్ స్థాయి సమన్వయకర్తలతో ఒక బలమైన సైన్యాన్ని నిర్మించారు. తృణమూల్ క్యాడర్ ఆధారిత వ్యవస్థను ఎదుర్కోవడానికి బీజేపీ కోసం ఒక బలమైన, క్రమశిక్షణతో కూడిన సంస్థాగత నిర్మాణాన్ని నిర్మించడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. బిప్లవ్ దేవ్. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్కు తన రాష్ట్రంలో వామపక్షాలకు వ్యతిరేకంగా పోరాడి చివరికి వారిని కూలదోయడంలో ప్రత్యక్ష అనుభవం ఉంది. బెంగాల్లో ఆయన ప్రత్యేకంగా త్రిపుర సంస్కృతి, భాషలను దగ్గరగా పోలికలు ఉన్నటువంటి ప్రాంతాల్లో పనిచేశారు. స్థానిక పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరచడంలో, దూకుడు ప్రచార శైలిని పెంపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అమిత్ మాలవీయ. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో పోరాటానికి నాయకత్వం వహించారు. సందేశ్ ఖాళీ నుంచి ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ కేసు వరకు జరిగినటువంటి కీలక సంఘటనల గురించి ప్రజలకు లోతుగా, జాగ్రత్తగా, సున్నితంగా తెలియచేయడంలో సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలో ఆయన పాత్ర నిర్ణయాత్మకమైంది. ఇది అధికార తృణమూల్పై ప్రభుత్వ వ్యతిరేక భావనను సృష్టించింది. ఆయన డిజిటల్ మాధ్యమాల ద్వారా తృణమూల్ ప్రచార యంత్రాంగానికి గట్టి ఎదురు సవాల్ విసిరారు. మొత్తం మీద ఈ నాయకుల సమిష్టి కృషి వల్లే బెంగాల్లో బలమైన టీఎంసీ కంచుకోటలో బీజేపీ ఈ స్థాయి విజయాన్ని సాధించగలిగింది.